కొండగట్టుకు 2 లక్షల మంది భక్తులు. జగిత్యాల జిల్లా ముత్యంపేటలోని కొండగట్టు అంజన్న క్షేత్రం శనివారం భక్తులతో కిక్కిసిరిపోయింది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా కాషాయమయమైంది. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమోగింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ శనివారం రాత్రి వరకు కొనసాగింది. సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని మాల విరమణ చేసినట్టు అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. ఎంత ఆనందంగా ఉందో కొండగట్టు అంజన్నను చూడడానికి ఇంతమంది జనం వెళ్ళారా, చాలా ఆనందంగా ఉంది. ఆ కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు అంజన్నకి మాలలు వేసుకునేటువంటి భక్తులు చాలా ఎక్కువ. ఈసారి తెలంగాణలో చాలా వరకు అంజన్న భక్తులే ఆ ఆంజనేయ స్వామి భక్తులే చాలా వరకు వెళ్ళి బీజేపీ తరపున ప్రచారాలు చేశారు. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. బీజేపీ రిజల్ట్స్ని మార్చేందుకు అవకాశం కూడా చాలా వరకు అంజన్న భక్తులు చేసినటువంటి ప్రచారం మీరు చూస్తారు. రానటువంటి రిజల్ట్స్లో ఇప్పటికీ 7 నుంచి 8 అని మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అంజన్న భక్తులు చేసినటువంటి ప్రచారాన్ని వాళ్ళు ఎందుకు ఆ ఆనందంలోకి వచ్చారో నాకు తెలియదు. కానీ అంజన్న భక్తులు తెలంగాణలో ఇంటింటికి గడపకి వెళ్ళి చాలా చోట్ల బీజేపీ ఎక్కడెక్కడైతే వీక్గా ఉందని వాళ్ళు అనుకున్నారో ఆ ఏరియాలన్నీ వాళ్ళు స్వతహాగా ఏ పార్టీతో సంబంధం లేకుండా అంజన్న భక్తులు ఇంటింటికి పోయి బీజేపీకి ఓటేయండమ్మా అని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ తెలంగాణలో. నిజంగా మొక్కాలే అంజన్న స్వామి భక్తులందరినీ. నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇలా గుడ్లకి జనాలు వస్తున్నారని చూసే ఏ వార్త చూసినా కానీ నాకు ఎందుకో తెలియని ఒక ఇమోషనల్ ఫీలింగ్ ఒకటి వస్తూ ఉంటుంది. మేబీ బికాస్ ఐ లవ్ గాడ్స్ టూ మచ్ కావచ్చు. నాకు ఆంజనేయ స్వామి అన్న రాముడైనా చాలా ఇష్టం కాబట్టి కావచ్చు మేబీ.